హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా, క్రిస్పీగా, హెల్తీగా ఉండే పచ్చ పెసరపప్పు వడలు. ఈ పచ్చ పెసరపప్పు వడలు చాలా టేస్టీగా ఉంటాయి. అచ్చం మన అలసంద వడల్లాగే తినటానికి చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేనిక్కడ ఒక కప్పు పచ్చ పెసరపప్పుని తీసుకుంటున్నాను. దీన్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా బాగా వాష్ చేసుకున్నాక, ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల నీళ్ళని పోసుకొని, వీటిని కనీసం ఒక 5, 6 గంటలైనా నానపెట్టుకోవాలి. నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం చేస్తున్నాను. మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో చేసుకుంటున్నట్టయితే, వీటిని ఓవర్ నైట్ నానబెట్టి తీసుకోండి. చూడండి 6 గంటల తర్వాత మన పప్పు అనేది చక్కగా నానింది. ఇప్పుడు నీళ్ళన్నీ తీసేసి పప్పుని జార్‌లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 5, 6 వెల్లుల్లిని, 1 ఇంచు అల్లం ముక్కని, ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని, నీళ్లు వేయకుండా దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మరీ మెత్తగా కూడా గ్రైండ్ చేయకూడదండి. ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసి మిక్సింగ్ బౌల్‌లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక అర టేబుల్ స్పూన్ కారప్పొడి, ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక అరకప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి పిండిని ఈ విధంగా చక్కగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని నూనె బాగా వేడయ్యాక వడల్ని ఒత్తి వేసుకోవాలి. ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయిందండి. ఈ విధంగా వడల్ని ఒత్తి వేసుకోవాలి. వడల్ని వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. వేసిన వెంటనే వీటిని తిప్పకూడదు. ఒక నిమిషం తర్వాత ఈ విధంగా ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ వడల్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని అస్సలు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేయకూడదు. అలా చేస్తే ఇవి పైనుంచి కలర్ వచ్చేస్తాయి. లోపల సరిగ్గా కుక్ అవ్వవు. చూడండి ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసేసుకోవటమే. ఇలాగే మిగతా వడల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంతో రుచిగా, టేస్టీగా ఉండే మన పచ్చ పెసల వడలు రెడీ అయిపోయాయి. పైనుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా కుక్ అయ్యాయి. చూడండి లోపల కూడా పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యాయి. అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చ పెసల వడల్ని మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.